అమ్మ మనం తినే కూరగాయల్లో కానీ, పండ్లల్లో కానీ హెల్త్‌కి మంచివి. హెల్తీ కూరగాయలు తినండి, హెల్తీ హ్మ్. ఫ్రూట్స్ తినండి అంటారు. అన్నీ హెల్తీనే. కానీ ఇప్పుడొచ్చేవన్నీ పొల్యూటెడే. ఇవన్నీ అన్నీ పక్కన కల్తీనే. హెల్తీ అన్నీ గాదు. అన్నీ కల్తీనే. కల్తీ. అన్నీ కల్తీవే. హైజీనిక్‌గా ఉన్నాయా అంటే హైజీనిక్‌గా లేవు. పోనీ ఏవన్నా బాగా ఫర్ ఎగ్జాంపుల్ ఏవన్నా ఫ్రూట్స్ చూసుకున్నా ఆరెంజ్ కానీ ఇలా అబ్బా! చాలా కలర్‌ఫుల్‌గా ఉంది ఆరెంజ్ అని అనుకోని తింటాం తియ్యగుంది అంతా బావుంది. తీరా చూస్తే అది హైబ్రిడ్ అంటారు. అవును. నిజంగా ఎందుకమ్మా ఇలా ఉంది? ముఖ్యంగా మన మన ఇప్పుడు మీరు కంట్రీలో అనారంటారు. ఎక్కువుంది. మీరు దానిమ్మలంటారు. అవును. దానిమ్మలు యాక్చువల్‌గా అంత హ్మ్. కలర్‌ఫుల్ ఉండవండి. మామూలుగా మీరు చెట్టు మీద నుంచి తెచ్చిన దానిమ్మకాయలు హ్మ్. మీరు రోడ్డు మీద అమ్మిన వాటికి చూడండి. ఆ దానిమ్మలకుండే కలర్ వేరే అది. అదే యెస్. మీరు రోడ్డు అవును. మీద కొన్నవి చూసండి అవును. ఒకలాంటి కలర్ ఇట్లా రెడ్డిష్. రెడ్డిష్‌గుంటాయి. మీకు అదే హ్మ్. చెట్టు మీద తీసుకొచ్చిన దానిమ్మలు మీకు ఆ కలర్ ఉండదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉండవు. ఇవన్నీ ఏందంటే ప్రజలను అట్రాక్ట్ ఓకే. చేయడానికి అందులో గూడా ఇంజెక్ట్ చేస్తారనమాట. మనం ఇలా మాట్లాడుకుంటామా రీసెంట్‌గా నిన్న ఒకరు కూరగాయలు అమ్మేటోడు. ఆడు చేసిన పని చూస్తే ఈ జీవితంలో మనం కూరగాయలు జీవితంలో కొంటామా? కూరగాయలు అసలు కొనగూడదు అనిపిస్తుందండి. ఇంగ వాడు ఎక్కడ ఎవరు మంచిగా అమ్మినా కూడా మనకు ఆ గిలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది గదా మరి. ఇది అదే నిన్న ఏదో ఒక పార్క్ అండి. ఇది మేల్కోటే పార్క్ ఎదురుగుండా ఇక్కడ అన్నీ ఏంటంటే కూరగాయలు అమ్ముతారట. జనరల్‌గా వాకింగ్‌కొచ్చిన వాళ్ళు ఆ హ్మ్. వాకింగ్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు అక్కడ దాదాపు 15, 20 షాపులున్నాయి. అన్నీ ఈ కూరగాయల హ్మ్. షాపులే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు జనరల్‌గా అంతే కదా! ఇంటికెళ్ళిపోతాం. కూరగాయలు అవును. తీసుకొని వెళ్ళిపోదామని కూరగాయలు హ్మ్. తీసుకొని వెళ్ళిపోతారు. అయితే అక్కడ అందులో అందరూ అనట్లేదండి. అందరూ యెస్. మంచి వాళ్ళుంటారు. అందులో కొంతమంది ఇలాంటివి చూసినప్పుడు చెడ్డవాళ్ళుంటారు. ఇంక భయమేస్తది అంతే. అంతే. సో, అతను ఏం చేశాడంటే ఒకడు ఒక కూరగాయలు అమ్మే అతను ఏదో ఏదో పేరుంది అతని పేరు మహమ్మదో ఏదో. ఏం చేశాడంటే రాజుగారు అంటే మనము టీవీ ముందు అంటే మీడియా ముందు చెప్పాలో చెప్పకూడదో నాకైతే తెలీదు. లిటరల్‌గా అతను పాయింట్ జిప్పి తీసి ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర అబ్బా! ప్రతి ఒక్క కూరగాయ ఇలా రబ్ చేసి పెడుతున్నాడండి అతను. అది ఏం ఆనందము, అది ఏం శాడిజము నాకైతే అర్థం అంటే ఇప్పుడు ఒక అంటే అమ్ముకునేవాళ్ళు 10 కిలోల టమాటాలు తెస్తారు. ఒక 20 కిలోల ఉల్లిపాయలుంటాయి. అంతే కదా! వాళ్ళు అవును. లాట్‌గా కొంటారు. అవును. వాడు ప్రతి ఒక్కటి అలా చేస్తాడా వాడు కదా! అంటే వాడి శాడిజం అన్నమాట. ఏం శాడిజం అది? అంటే అవి చూసిన తర్వాత అంటే చాలా మంది చూసారట. చూసి హ్మ్. కంప్లెయింట్ చేద్దాం అనుకుంటే అన్నారట. వద్దు మనం ఎందుకంటే అతను మైనారిటీ. సో, మీరు కావాలని మమ్మల్ని ఆ! టార్గెట్ చేస్తున్నారు. ఆ! కాబట్టి మీరు అలా ఎలా చేస్తారు? కూరగాయలు అమ్మేవాళ్ళు అలా ఎవరు చేయరు అని అంటారని ఆ! ఆ లోకల్‌గా ఉండేవాళ్ళు మాట్లాడుకుంటే, అందులో ఒకడు ఏం చేశాడంటే, మనం ఎవిడెన్స్ చూపించి పోలీస్ స్టేషన్‌కెళ్తే, ఇప్పుడు మనం అవును. ఎవిడెన్స్ చూపించిన తర్వాత దే అవును. హావ్ టు యాక్సెప్ట్ యెస్. కదండీ! యెస్. అందుకని వీడియో తీశారు. ఆ! వీడియో తీసి తీసుకెళ్ళి చూపించారన్నమాట. లిటరల్‌గా ప్రతి ఒక్కటి అదే పని అబ్బా! చేస్తున్నాడు అతను. ఏదో టమోటాలో ఏమిటో ఏమిటో వావ్! పట్టుకున్నాడతను. అవి చూసిన తర్వాత జీవితంలో అసలు మనం కూరగాయలు కొనాలా? అర్థం. కొనొద్దా? అనేది ఆలోచించుకోవాల్సొస్తుంది. నిజం. అంటే మనం కొన్ని విన్నాము ఏదో మురికి నీళ్ళలో కడుగుతారు. అవును. లేతే ఆకుకూరలు గూడా అలాగే ఆకుకూరల్లో చేస్తారు కడుగుతారు. అనేసి. తర్వాత ఈ అవును. మురికి నీళ్ళల్లో అవి పండిస్తారు. అవును. కాబట్టి మనం కంపల్సరీగా చాలా ఆకుకూరలు ముఖ్యంగా చాలా 10 సార్లు కడుక్కోవాలి అని హ్మ్. అనుకుంటాము. అట్లాగే కూరగాయలు ఎట్లాగా మనం తీసుకెళ్ళినప్పుడు చక్కగా యెస్. కూరగాయలు కడుక్కొని మనం తీసుకురావాలి. ఈ ఈ అంటే ఇతను చేసిన దానికి అసలు కూరగాయలతో హ్మ్. కడుగుతాలా? నిప్పులతో కడగాలో కూడా తెలియట్లేదండి. నిజం. నిజంగానే. హ్మ్. అసలు అంత భయంకరంగా ఉంటుంది. అంటే అమ్ముకుండే వాళ్ళు జనరల్‌గా ఏంటంటే వాళ్ళు కూడా వాడతారు కదండీ! ఆ కూరగాయలు వాళ్ళు కూడా వాడుకుంటారు. నీ ఇంట్లో వాళ్ళు కూడా వాడుకుంటారు. కాబట్టి అంటే అతను శాడిజమో లేకపోతే మరి ఏం డిసైడ్ చేసుకున్నాడో నిజంగా మెంటల్ కండిషన్ బాగుందో బాగాలేదో నాకైతే తెలీదు. నాకు హ్మ్. ఒకటే అనుమానం వచ్చింది రాజుగారు. ఇప్పుడు 2 కిలోలు 20 కిలోల టమాటాలు తెచ్చుకుంటాడు అతను. మనకులాగా హాఫ్ కిలోకి ఎందుకంటే అవును. అమ్ముకుండేవాడు. అమ్మకు. అంటే 20 కిలోలు నువ్వు అదే పని చేస్తావా? అంటే ఎంత సరే అవి అయిపోయినాయి. మళ్ళీ ఇంకొకటి బెండకాయలు. ఆ బెండకాయలు కూడా ఒక్కొక్కటి తీసి ఇలాగే రాస్తావా? అసలు నాకు అర్థం కాలేదు. అసలు మెంటల్ కండిషన్ ఏంటి? అసలు నిజంగా మెంటల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అనేది కూడా తెలియట్లేదు. కానీ ఏది ఏమైనా కొంతమంది ఏం చేస్తారంటే మనలాగా కొనుక్కుండే వాళ్ళని మోసం చేయాలని కింద ఏదో అయస్కాంతం పెట్టించి తక్కువ వెయిట్ వచ్చేలాగా చేస్తారు. సరే అదేదో వాడు కిలో అంటే మనం ఇంటికి తీసుకెళ్తే అది హాఫ్ కిలో కూడా ఉండవు. అలా చేయడం నేను విన్నాను గానీ, ఇలా శాడిజంగా ఎక్కడ అంటే మనం ఛీ! ఛీ! చెప్పరాని చోట వాడు దాన్ని రబ్ అదే. చేసి మనకిస్తున్నాడు అంటే, వాళ్ళు చూసుకొని చాలా మంది చూసి ఒక ఎవిడెన్స్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళందరిని ఇచ్చేసారు. అంతే కదండీ! అవును. ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ పక్కన ఉండే వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్ అవుతది. యాహ్! ఆఫ్‌కోర్స్ పక్కన ఉండే వాళ్ళు ఆ పని చేయకపోవచ్చు. వాళ్ళు మంచి వాళ్ళే ఉండొచ్చు. కాబట్టి అమ్ముకుండే వాళ్ళు కూడా నీతి నిజాయితీగా ఉండాలండి. ఇప్పుడు పువ్వులు మనం ఏం పువ్వులు అంటే మనం ఏం హ్మ్. చేస్తామండి
నాకు తెలిసి మనం పూలు కొనాలంటే పవిత్రంగా స్నానం చేసి మాత్రమే పువ్వులు కొంటాం, దేవుడికి పెడతాం. ఆ పూలు అమ్మేవాడు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో కూడా మనకు తెలియదు కదా. వాడు స్నానం చేసి అమ్ముతున్నాడా లేకపోతే ఇంకొక పని చేసి తీసుకొచ్చాడా కూడా మనకు తెలియదు. కానీ అమ్మేవాళ్ళు కూడా కొన్ని విషయాలలో, మరి ముఖ్యంగా దేవుడి విషయంలో మనం పెడుతున్నాం, దేవుడికి పెడుతున్నాం అంటే వాళ్ళు కూడా పవిత్రంగా ఉండాలి. నేను మొన్న ఒక రోజు ఎక్కడికో వెళ్తున్నానండి, క్యాబ్లో కూర్చుంటే సిగ్నల్ పడితే నేను ఎందుకో తల తిప్పి చూస్తే జామకాయలు అమ్ముతున్నాడు ఒక అతను. బండి మీద జామకాయలు ఏమిటో ఇంకా రేగి పళ్ళు అవి అమ్ముతున్నాడు. సడన్ గా బండి వదిలేశాడు, రోడ్డు దాటాడు, వాడి పని ఏదో కాలకృత్యాలు తీర్చుకున్నాడు, వచ్చాడు. నేను చూస్తూ ఉన్నా, వీడు రాగానే మరి అక్కడ ఏదో ఆ పని చేసుకొని వాడు వచ్చాడు కదా, చేతులు కడుక్కుంటాడు, చేతులు కడుక్కోలేదు రాదుగా. మళ్ళీ వెంటనే వేరే వాళ్ళు వచ్చారు, ఆ జామకాయలు అమ్మేశాడు. దేవుడా, అసలు వింటుంటేనే కదా. అంటే మీకు మీరు శుభ్రత పాటించకపోతే మనం ఏం చేయలేమండి. అది అంటే ఎవరికైనా సరే అంటాను నేను మీకు ఎన్నోసార్లు, ఇండివిజువల్ గా మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటేనే మీరు బాగుపడతారు. ఏ విషయంలో అయినా కూడా. నేను అమ్ముతున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఆ పని చేసుకొని వచ్చి, ఆ పని చేయడం తప్పనట్లేదండి. ఆ పని చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని, కనీసం కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని కదా నువ్వు అమ్మాల్సింది. సో ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు తినబుద్ధి అవుతుంది, అప్పటికప్పుడు వాడికి నీళ్లు కనపడవు, ఆ జామకాయ తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. ఇంకే యాన్ ఉందా అసలు? ఎన్ని రోగాలు వస్తాయి చెప్పండి. అంటే అమ్ముకుండే వాళ్ళు కూడా, అంటే కొంతమంది ఉంటారు గారు. ఒక అతను నేను చూసాను, పువ్వులు అమ్ముతాడు. ఈ పువ్వులు అమ్మిన ప్రతిరోజు అమ్మినప్పుడల్లా అతను స్నానం చేసే తీసుకొస్తాడట పూలు. నాకు చెప్పాడు, మేడం ఏంటా ఎంత పొద్దున్నే విభూది పెట్టుకున్నామంటే, లేదు మేడం, పూలు అంటే మమ్మల్ని నమ్మి మీరు పూలు తీసుకుంటారు, దేవుడికి మీరు పెడతారు కాబట్టి మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మేము కూడా అంతనే ఉంటాం మేడం. అలాగే పువ్వులు వచ్చి ఇచ్చేటప్పుడు కూడా వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే చెప్పు వేసుకుంటాడు, పువ్వులు మనకు ఇచ్చినప్పుడు చెప్పులు వదిలిస్తాడండి మనకి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కూరగాయలు, నేను ఎక్కడో విన్నాను, ఆకుకూరలు అమ్ముతున్నాడు. ఆకుకూరలు అమ్ముతుంటే రోడ్డు మీద అమ్ముతుంటే అవి మేకలా ఏదో వచ్చి సగం తినేసే, జనాలు సగం తినేసి ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఇస్తారు. వాడు ఏం చేయాలంటే మళ్ళీ అదే అందులో పెట్టేసి అమ్మేస్తున్నాడు. అంటే వీళ్ళకి ఏంటంటే కమర్షియల్ అన్నమాట. అట్లా అమ్మడం కమర్షియల్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ అంటే అది శాడిజం అనమాట. వాడికి అదేం శాడిజమో తెలియట్లేదు, కానీ అరెస్ట్ అయితే చేశారండి. కాబట్టి మనం ఏదైనా కొనుక్కోవాలి అంటే చాలా కేర్ఫుల్ గా ఉండండి అమ్మా, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీరు అంటారు కదా, నిప్పులతో కడిగి కూడా మనకి అది పొయ్యేలాగా లేదు. కాబట్టి దయచేసి అమ్మే వాళ్ళు కూడా అమ్మకుండే కొనుక్కుండే వాళ్ళకు మీరు పరిశుభ్రంగా ఇస్తే తీసుకుంటారే తప్ప, లేకపోతే వాళ్ళకి రోగాలు వస్తే ఆ పాపం మళ్ళీ మీకే అంటుతుంది. కరెక్ట్ కదా. అందుకని చాలా అంటే కొనుక్కున్న వాళ్ళని కూడా మనం కూడా ఇవన్నీ చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి 10 సార్లు కడిగినా కూడా కొన్ని పోవు. మనం ఎన్నని చూస్తాం. నేనైతే ఆ సంఘటన చూస్తాను, జామకాయలు జీవితంలో తినకూడదు అనుకున్నానండి. నేను ఎక్కడ చూసినా వాడే వీడు కూడా అదే పని చేసి వచ్చాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలండి. మనం కూడా నిజంగానే నీళ్ళలో, అంటే పిల్లలు అంటారండి కొంతమంది రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఏదో జామకాయలు తినాలనిపిస్తుంది అండి, వాడు తినేస్తారు వాళ్ళు కదా. ఏదో ఆకలికి మనమంటే ఇంటికి వెళ్ళాక వాటర్ బాటిల్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్వేస్. కాబట్టి వెళ్ళేటప్పుడు ఆకలి అవుతుంది, ఒక 2 జామకాయలు తినేసి వెళ్ళిపోతాం అనుకుంటాడు, వాడు వాటర్ కోసం ఎక్కడ ఎత్తుకుతాడు. మరి అలా తిన్న వాడి పరిస్థితి ఏంటి చెప్పండి. కాబట్టి మళ్ళీ ప్రతిసారి మన వీడియోలో మనం ఎవరిని ఏమి డిమాండ్ చేయట్లేదు, ప్రతిసారి మనం అప్పీల్ చేసుకుంటున్నాం, దయచేసి ఇలా చెయ్యకండి. సో మిమ్మల్ని నమ్ముకొని చక్కటి కూరగాయలు ఇస్తారని మేము వచ్చినప్పుడు అలాంటివి వేయడానికి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అమ్మా.